సామెతల గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 8 వచనం చదువుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ప్రతుల ద్వారా దేవుని వాక్యం చెప్పాలని తెలియజేస్తున్నాను. నీవు ఏలికతో భోజనం చేయ కూర్చున్న ఎడల నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు ఇండిపోతువైన ఎడల నీ గొంతుకునకు కత్తి పెట్టుకొను. అతని రుచిగల పదార్థములను ఆశింపకము. అవి మోసపుచ్చు ఆహారము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీకు అటి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవు. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయకుము. వాని రుచిగల పదార్థముల ఆశింపకుము. అటివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. నీవు తిన్న దానిని కక్కివేయదు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము. అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వాని పొలములోనికి నీవు చొరబడకూడదు. వాని విమోచకుడు బలవంతుడు. ఆయన పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనసునుంచుము. తెలివిగల మాటలకు చెవియొక్కము. నీ బాలులను శిక్షించుట మానుకొనుము. బెత్తముతో వాని పుట్టినెడల వాడు చావకుండును. బెత్తముతో వాని పుట్టినెడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు. నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించినట్ల నా హృదయం కూడా సంతోషించును. దేవుని వాక్యాన్ని చక్కటి శైలిలో చదివి వినిపించినటువంటి సోదరులు జాన్సన్ బాబు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే దేవుని ఆలోచన ఏమైంది. మానవుని ఎడల దేవుని ఆలోచన ఎలాగుంది, దేని ద్వారా మానవుడు రక్షింపబడతాడు అన్నటువంటి విషయాలను మనం ఈ రోజున దేవుని ఆలోచన నుండి మనము అటు జ్ఞానాన్ని పొందబోతూ ఉన్నాం. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మానవునికి మేలు చేయడానికి ఆయన యొక్క ఉద్దేశము కలిగి ఈరోజు కూడా మానవులందరినీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. పుట్టుక విషయంలో కానీ మరణ విషయంలో కానీ
పుట్టినటువంటి మానవునికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయుష్కాలము. దేవుడు పుట్టిన ప్రతి మనిషికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలంలో నీవు చేయవలసినటువంటి ప్రతి కార్యమును కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. రెండవది ఏంటంటే మరణం పొందిన తర్వాత మన జీవితము ఎలా దేవునిలో ఉండాలో మనము ఈ లోకంలోనే సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని వాక్యము మనం చదువుగా ఈ రోజున సామెతల గ్రంథం 23వ సామెత 15వ వచనములో, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించును. ఒక తండ్రి ఒక కుమారుని ఉద్దేశించి చెప్పిన రీతిగానే దైవ వాక్యము మనతో మాట్లాడుతుంది. ఈ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే పిల్లలు చెడిపోవడము దేవునికి ఇష్టము మానవుడు చెడిపోవడం, పతనమైపోవడం దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. అందుకని నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించును. ఎప్పుడు సంతోషిస్తాం? దేవుని యొక్క వాక్యమును వింటే మన జీవితాల్లో సంతోషం ఉంటుంది. దేవుని వాక్యమునకు విరుద్ధంగా మనం ఉంటే సంతోషం అనేది ఆ వ్యక్తిలో ఉండే అవకాశము లేదు, ప్రమాదము. అందుకనే ఒక కుమారుడిని ఒక తండ్రి ఏ రీతిగా అయితే బుజ్జగిస్తూ ఉన్నాడో ఆ రీతిగానే వాక్యము అనగా దేవుని ఆలోచన కూడా మన యొక్క ఆలోచనతో హెచ్చరిక చేయడానికి సిద్ధపడుతూ ఉంది. నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన నా హృదయము కూడా సంతోషించును. వాక్యం అందినప్పుడు, సత్యం అందినప్పుడు మనం సంతోషించాలి. ఇక్కడ ప్రమాదం ఏంటంటే సువార్తను వినకపోవడం ప్రమాదం. మొట్టమొదట సంఘాన్ని ప్రేమించకపోవడం, దేవుని ఆలోచనలు ఎరగకపోవడం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి పతనానికి కారణం. అందుకనే మొట్టమొదట మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక చక్కటి సూచన దేవుని వాక్యము ద్వారా మనం చూడబోతున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం పరిశీలన చేస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుని ఆలోచన ఏమైందంటే సువార్తను ప్రకటింపజేయాలి. సువార్త ద్వారా ఏముంది ఆశీర్వాదం అంటే 16వ వచనంలో స్పష్టంగా తెలియజేయబడతాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. రెండు విషయాలు ఉంది. రక్షింపబడటం, శిక్ష విధించబడటం కూడా రెండు ఉన్నాయి. నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి అనగా దేవుని ఆలోచన చొప్పున సువార్తను వినగలిగితే నీ జీవితంలో నీకేం కలుగుతుందంటే ఆశీర్వాదాలు కలుగుతాయి. ఇక్కడ అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని 11 మంది శిష్యులకు ఆయన బోధ చేస్తున్నాడు. మీరు సర్వలోకములోనికి వెళ్ళాలి. 14వ వచనంలో తెలియజేస్తుంది. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, అంటే మరణించిన తర్వాత కూడా ఆయన పునరుద్ధరణ ఏం చేస్తున్నారంటే తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. సువార్త ద్వారా లేదా యేసుక్రీస్తు నోట నుండి లేదా ఆయన ఆలోచన నుండి వచ్చిన మాటలు ఏం చేస్తుందంటే గద్దిస్తూ ఉంది. ఎందుకంటే వారు ఏం చేయడం లేదు, నమ్మనందున తను చూచిన వారి మాట నమ్మనందున
వారి అపనమ్మకము నిమిత్తం రెండు విషయాలు ఉంది. ఒకటి, మాట నమ్మకపోవడం. ఈనాడు దేవుని మాట చాలా మంది నమ్మడం లేదని చెప్పాలి. ఒక మాట ఉంది, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి. అలాగే మాట నమ్మునందున వారి అపనమ్మకము నిమిత్తము, అపనమ్మకంతో జీవించేవాడు ఉంటాడు. అయితే చూద్దాం, లేదంటే లేదు. అంటే అపనమ్మకం అనేది మన హృదయములో ఎందుకు వస్తుందంటే హృదయ కాఠిన్యము. అందులో ఏముందంట? హృదయ కాఠిన్యము, కఠినముగా ఉండటం. మనుషుల మాటలు నమ్ముతామే తప్ప దేవుని మాటలు నమ్ము. సంఘంలో ఉన్నప్పుడు మనం అట్టి జ్ఞానాన్ని, దేవుని ఆలోచనలను మనము పోగు చేసుకోవాలి మన జీవితాల్లో. వారిని గద్దించాడు యేసుక్రీస్తు వారు. ఏం చేశారంట? గద్దించాడు. కాబట్టి గద్దించేటటువంటి వ్యక్తులు మనకు ఉండటము ఆశీర్వాదం. గద్దించే దేవుడు ఉన్నాడు మనకి. మనం ఎక్కడికి వెళ్ళినా వాక్యముతో మన యొక్క జీవితాలను సరిదిద్దుతూనే ఉంటాడు. బయటకు వెళ్ళినా, ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో అయినా, బయటకు వెళ్ళినా, ప్రయాణాల్లో ఉన్నా, మన బంధువుల మధ్య ఉన్న, మన గృహంలో ఉన్న ఎవరైతే దేవుని మాట వింటారో వారు గద్దింపబడుతూనే ఉంటారు. వారికి మేలు కలుగుతారు. ఎందువల్ల మనము సువార్తను వింటున్నాం. సువార్త వినే ప్రతి వ్యక్తికి ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. ఒకసారి వినగా జీవితాంతము సువార్తను వినవలసిందే అన్నారు. ఇదే మాటను మనం చూస్తే అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయము 35వ వచనంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు, అయితే పౌలును బర్నబాయు అంతియోక్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. ఇక్కడ పౌలు బర్నబాలు అంతియోక్య ప్రాంతంలో ఉన్నారు. అక్కడ వారు ఏం చేస్తున్నారంటే అనేకులతో కూడా, ఇంకా చాలా మందితో కూడా ప్రభు వాక్యము బోధించుచు, బోధ చేస్తున్నారు. అంటే దేన్ని బోధ చేస్తున్నారంటే ప్రభు వాక్యము అంటే దేవుని ఆలోచనను తెలియజేస్తున్నారు ప్రజలకి. దేవుని ఆలోచన ఏంటంటే బోధించు, ప్రకటించు. ఇవేం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా బోధ చేయాలి, ప్రకటన చేయాలి. ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ఆయన యొక్క జీవితాన్ని అనేకులు తెలుసుకోవాల్సిన బాధ్యత నాడు ఉంది. ఈ పౌలు బర్నబాలు అంత్యోక్య ప్రాంతంలోనికి వచ్చి అనేకులతో కూడా ఉండి ఏం చేస్తున్నారంటే ప్రభు వాక్యము బోధిస్తూ ఉన్నారు. రెండవది ప్రకటన చేస్తున్నారు. అంటే దేవుని మనస్సును, ఆయన ఉద్దేశాన్ని తెలియజేసే పనిలో ఎవరున్నారంటే పౌలు బర్నబాలు ఉన్నారు. ఈ రోజున కూడా మనం అనేకుల మధ్య ఉన్నప్పుడు యేసుక్రీస్తును ప్రకటించాలి, బోధించాలి, ఆయన మనస్సును తెలియచేయాలి. దేవుని బిడ్డలారా, అసలు ఆయన ఉద్దేశమును మనం పరిశీలిస్తే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అందుకే ఇక్కడ దేవుని వాక్యం 20వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో, దేవుని సంకల్పమంతయు నీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు అంటాడు. అంటే దేవుని సంకల్పం అంటే ఆయన ఆలోచనలు అన్నీ కూడా తెలియజేస్తూనే ఉండాలి. సేవకుడు మరుగున పడేయకూడదు. దేవుడు తన ఉద్దేశంలో, తన ఆలోచనలో చెప్పిన సంగతులేంటి? సర్వ సృష్టికి వెళ్ళు, సువార్తను ప్రకటించు. రెండవది, గద్దించే గొప్ప దేవుడు మనకున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. మూడవది ఏంటంటే ఆ దేవుని యొక్క సంకల్పం. ఇది దేవుని మనసులో ఉండే ఉద్దేశాలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తున్నాడు. కనుక సంఘములో ఉన్నటువంటి మనము ఆయన మనస్సుని ప్రవర్తించవలసిన వారమై ఉన్నాము.
యోహాను 2వ పత్రికలో ఒక మాట ఉంది, మనము తప్పిపోవడానికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. సంఘంలో ఉన్నావు, నీవు క్రీస్తు రక్తము చేత కడగబడ్డావు, ముంచబడిన బాప్తిసం తీసుకున్నావు గనుక యేసుక్రీస్తు నా దేవుడు అంటున్నావు, నా ప్రభు అంటున్నావు కాబట్టి నీవు కొన్ని జాగ్రత్తలు కూడా కలిగి ఉండాలి. ఆయన ఆలోచన అదే. 9-10 వచనాలు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును. ఇక్కడ దేవునిని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్ముతూ ఉంటాం, ఆయన ప్రభు అని చెప్తూ ఉంటాం, ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం, ఆరాధన చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. దేవుని ఆలోచనను తెలుసుకోక అనేకులు ఏమైపోతున్నారంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండడం లేదు. వ్యర్థమైన బోధలు, బిలాము బోధలు, దయ్యపు బోధలు, అబద్ధ బోధలకు ఏమైపోతున్నారు? లోనైపోతున్నారు. మీరైతే అలా ఉండకూడదు. సంఘంలో మీరున్నారు అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. మొట్టమొదట ఈ క్రీస్తు బోధ ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవుని బోధ, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ పరిశుద్ధులకు మాత్రమే అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులు ఎక్కడున్నారంటే క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్నవారు, క్రీస్తు సంఘములో ఉన్నవారు. అందుకని ఇక్కడ దేవుని మనసు ఏముంది, ఆలోచన ఏం చెప్తుందంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. అందుకని క్రీస్తు బోధ విన్నారు. యేసుక్రీస్తు ఎందుకు గర్దిస్తున్నాడు అక్కడ అంటే నమ్మనందున. ముందు వాక్యం చదివాం, ఆయన నమ్మడం లేదు. చెప్తున్నారు పైకి ఏమని? యేసుక్రీస్తు ప్రభువు, దేవుడు, రక్షకుడు అని అంటున్నారు తప్ప ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఉద్దేశం ఏమైందో ఏమి తెలియక ముందుకు కొనసాగుతున్నటువంటి వారే ఆయనను అంగీకరింపని వారు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని, కుమారుని అంగీకరించేవాడు. ఆ బోధ యందు ఉంటే నీవు ఎవరిని అంగీకరిస్తావు? సేవకుడిని కాదు, సేవకురాలను కాదు, సంఘ పెద్దలను కాదు. ఇక్కడ 2 విషయాలు. దేవుని ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని, కుమారుని అంగీకరించువాడు. అంగీకరించేవాడు అంటే ఏంటంటే కలిగి ఉన్నవారు, క్రీస్తును కలిగి ఉన్నవారు. మీరు కూడా ఎవరిని కలిగి ఉండాలి? మా సేవకుడు ఏది చెప్తే అదే అనకూడదు. క్రీస్తు ఏది చెప్తే అది విన్నారు. వాళ్ళే క్రైస్తవులు అంటారు. క్రిస్టియన్స్ అంటే ఏంటి? క్రిస్టియన్స్కి ఒక ఉన్నతమైన ఒక మంచి జీవితం ఉంది లోకంలో, మాదిరికరమైన జీవితం. ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. ఏం కలిగి ఉంటారు వాళ్ళు? క్రీస్తులో, క్రీస్తు బోధలో, క్రీస్తు సంఘంలో నీవు ఉంటే ప్రేమ అనేది నీవు కలిగి ఉంటావు. లేకపోతే మత భేదాలు, కుల భేదాలు, భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు కలిగి క్రీస్తు బోధకు విరుద్ధంగా నీవు జీవిస్తూ ఉంటావు, ప్రకటిస్తూ ఉంటావు. కనుక ఇటు వాటికి మనము వేరుగా ఉండి క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. ఇది ఎవరి ఆలోచన అంటే దేవుని ఆలోచన. రెండవది ఏంటంటే అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో ముందు చదివాం. దేవుని సంకల్పం, దేవుని సంకల్పం అంతా నాకు తెలుపుకుంటుట నాకు ఇష్టము లేదు. కనుక దేవుని ఉద్దేశము, ఆయన ఆలోచన, ఆయన మనసు ఏంటంటే నీవు క్రీస్తు బోధలో నిలిచి ఉండాలి. రెండవది ఏంటంటే అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును
సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనను దేవుడు వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. ఏంటంటే వీరు అపోస్తలుల బోధ యందును, అంటే దేవుని బోధ, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ మనం ఏం చేయాలంటే ఈ బోధలో ఉన్నప్పుడు దేవుని ఆలోచనలు ఎరిగినటువంటి వారు ఏం చేస్తారంటే సహవాసం కలిగి ఉంటారు క్రీస్తుతో, సంఘముతో. క్రీస్తు సంఘముతో సహవాసం కలిగి ఉంటారు, నెంబర్ 1. నెంబర్ 2, రొట్టె విరుస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం రొట్టె కంపల్సరీగా నీవు రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. ఇది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. దేవుని ఆలోచన నీవు గౌరవించాలి, వాక్యమును గౌరవించాలి, ఆయన రక్తము చేత కొనబడిన సంఘాన్ని గౌరవించాలి. ఆయన వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, ఆయన ఆలోచన మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగకుండా ఉండాలి. ఇది దేవుని ఆలోచన. దేవుని ఉద్దేశం ఏంటి? మీరు అపోస్తలుల బోధ యందు నిలిచి ఉండాలి. రెండవది, రొట్టె విరవాలి, ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా చేయాలి, మధ్య మధ్యలో మనకి ఇష్టం వచ్చినప్పుడుగా. ఇది దేవుని యొక్క ఆలోచన. చూడండి, ఇదే అపోస్తలుల కార్యగ్రంథంలో 3వ అధ్యాయము 23వ వచనం. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. మనం సమస్యలు ఎందుకు తెచ్చుకుంటున్నామంటే వినకపోవడం సమస్య. ఎవరి మాట? దేవుని వాక్యమును వినకపోవడం. ఆ ప్రవక్త మాట వినని వాడు ఏమవుతున్నారు చూడండి. ప్రజలలో ఉండకుండా, అంటే ప్రజలు, దేవుని ప్రజలు వేరు, సాతాను ప్రజలు వేరు. సంఘంలోనూ ఉన్నామంటే దేవుని ప్రజల మధ్య ఉన్నాం అన్నమాట, పరిశుద్ధుల మధ్య ఉన్నావు, క్రీస్తుతో ఉన్నావు, తండ్రి అయిన దేవుని సింహాసనము ఎదుట నీవు ఉన్నావు. నీవు దేవునిని మాత్రమే మహింపరుస్తావు. లోకంలో ఉండి దేవుణ్ణి మహింపరిచే అధికారాన్ని పోగొట్టుకుంటావు దేవుని బిడ్డ. అందుకని సర్వనాశనం అయిపోతున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆ ప్రవక్త మాట వినని వాడు, దేవుని మాట వినని వారు. మరి ఏం చేస్తున్నారంటే తమకున్న సమస్తాన్ని కూడా నాశనము చేసుకుంటూ ఉన్నారు, తెలియక నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి వ్యక్తులు దేవుని వద్దకు రావాలి. చూడండి, ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకు? అక్కడ ఏం జరుగుతుంది? ట్రీట్మెంట్ జరుగుతుంది. అది భౌతిక సంబంధమైన, శరీరానికి సంబంధించి, అవయవాలకు సంబంధించి. నీవే బాగలేనప్పుడు నీవు ఎక్కడికి రావాలంటే దేవుని వద్దకు రావాలి. ఒక వ్యక్తి బాగలేనప్పుడు తన ఉద్దేశాలు, తన యొక్క ఆలోచనలు, తన మనస్సు బాగలేనప్పుడు ఎక్కడికి రావాలంటే దేవుని ఎదుట రావాలి. తప్పిదములన్నీ దేవుని ఎదుట ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. ఒకవేళ నేను పొందను, మారు మనసు పొందను, సువార్తను విననంటే ఇక్కడ ఒక మాట ఉంది. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 23వ వచనంలో స్పష్టంగా దేవుని మనస్సు మన ముందు ఉంది, మాట్లాడుతూ ఉన్నాడు వాక్య రూపంలో. నీకు నీవుగా నాశనం అవడం ఆయనకి ఇష్టము కాదు. అందుకనే ముందే హెచ్చరించాడు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నువ్వు ఎంత గొప్పగా ఏ స్థితిలో ఉన్నా, ఏ వంశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, బలము కలిగి ఉండొచ్చు, జ్ఞానము కలిగి ఉండొచ్చు, ఐశ్వర్యములో ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, లేదా బలహీనంగా ఉండొచ్చు. అయితే నీవు చనిపోక ముందే ఏం పొందాలంటే రక్షణ పొందాలి. రక్షణ అంటే ఆయనను అంగీకరించడం, ఆయన మాట వినడం.
నాశనమైపోతున్న మన జీవితాలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. రెండవది ఏంటంటే ఇదే అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో 31వ వచనాన్ని చూస్తున్నాం. అక్కడ దేవుని ఆలోచన ఏమైందో మనం చూడగలం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును అది అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించి. నువ్వు బోధించాలి. ఏం బోధించాలి? దేవుని వాక్యం బోధించాలి. ఒక వ్యక్తి విశ్వాసంలో ఎదగాలంటే నీ కులము గురించో, నీ మతం గురించో, నీ వ్యక్తిగత విషయాలను గురించో ఎక్కడో చూసిన సంగతులను బోధించడం కాదు. దేన్ని బోధించాలంటే దేవుని వాక్యమును బోధించాలంటే. దేవుని ఆలోచన అండి, దేవుని వాక్యం బోధించు. ఈనాడు అనేకులను మనం ఆయా ప్రాంతాల్లో చూస్తే కులాల గురించి, మతాల గురించి ప్రకటిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని ఆలోచన ఆ వ్యక్తులకు తెలియడం లేదు. అందుకని సంఘము గురించి కూడా వారికి తెలియడం లేదు. అందుకని దేవుని వాక్యం బోధించవలసిన వారు దేన్ని బోధిస్తున్నారు? లోక సంబంధమైన విషయాలను బోధిస్తూ అనేకులైన అమాయకులను ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు మార్గము నుండి తప్పించేస్తున్నారు. అంటే వీరు నాశనం అయిపోవడం కాకుండా ఇతరులను కూడా, అమాయకులైనటువంటి వారిని కూడా ఏం చేస్తున్నారంటే నాశన మార్గంలోనికి తీసుకువెళ్తున్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. మొదట నీకు విశ్వాసం ఉండాలి. దేవుని ఆలోచన ఏం చెప్తుందో ఆ మాట మీద నీకు మంచి ఉద్దేశం ఉంటే నీవు ఆ మాటను విని విశ్వాసంలో ఎదుగుతావు. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. అంతేగాని వినకుండా ఎన్ని సంవత్సరాలు ప్రార్థనలకు వెళ్ళినా వాటి వల్ల ప్రయోజనము ఉండదు. దేవుని ఆలోచన ఏమైందో నీవు తెలుసుకోవాలి వాక్యము ద్వారా. అంతేకాకుండా అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఎందుకు ఈ బోధ వినాలి? ఎందుకు దేవుని ఆలోచనను లక్ష్య పెట్టాలంటే నువ్వు నాశనం కాకుండా ఉండటానికి. అంటే ఏంటి నాశనం అంటే లోకంలో బాగానే ఉన్నాం కదా మేము అనుకుంటున్నాం, కానీ నీ ఆత్మ దేవుని యందు వర్ధిల్లడం లేదు, బలము కలిగి లేదు. అందుకే నీ కుటుంబంలో ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన. నీ జీవితంలో వాక్యం చదవడం లేదు, దేవుని కార్యాల పక్షంగా నీవు ముందుకు రావడం లేదు. ఇవన్నీ ఏంటంటే సమస్య. అంటే దేవుని ఆలోచన కలిగి ఉంటే దేవుని కార్యాలను మనము చేస్తాము. కనుకనే విశ్వాసంలో కూడా ఒక వ్యక్తి సంఘంలో వాక్యం విన్నప్పుడు దేవుని ఆలోచన ఎరిగి విశ్వాసంలో ఎదగాలి. దేవుని బిడ్డలారా చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలోనే 11 నుండి 15 వచనాలు చూస్తున్నాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకుకు మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చినవి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏం చేస్తుందంట? లూదియా ఎవరి మాట వారు సేవకులు చెప్పినప్పుడు ఆ మాటను ఏం చేస్తుందంటే పౌలు చెప్పిన మాటని వింటూ ఉంది. ఆవిడలో ఉన్న మంచి లక్షణం ఏంటి?
దైవ భక్తి గల ఒక స్త్రీ 14వ వచనంలో కనిపిస్తుంది. ఈనాడు దైవభక్తి లేకుండా ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దైవభక్తి అంటే ఏంటంటే వాక్యం వినడానికి వెళ్ళడం. దైవభక్తి అంటే మనం చూపెట్టడానికి, అటెండెన్స్ చేసుకోవడానికి కాదు. ఆరాధనకు వెళ్ళడం, ఏదో 4 పాటలు పాడేసాం ఆమె అనగానే వచ్చేయటం కాదు. ఏ చిల్లరో దేవుని మొహంలో కొట్టేసి వచ్చేయడం కాదు. దేవునిని, ఆ స్త్రీ దేవుని మాటను ఎలా వింటుందంటే దైవభక్తితో. ఆవిడ లక్షణమే తెలియజేస్తుంది. దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆవిడలో ఉన్న సెకండ్ క్వాలిటీ ఏంటి? వినడం. సంఘంలో వెళ్ళి కూర్చుంటారు కానీ చాలా మంది వినరు వాక్యం. వాళ్ళని వీళ్ళని చూడటం, వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు చూసుకోవడం, అక్కడేదో జరుగుతుంటే పక్కకు చూడటం, ఇవన్నీ చేస్తున్నారు. సంఘంలో నీవు స్ట్రైట్గా ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి. ఇది ఏంటి? దేవుని ఆలోచన. ఒక వ్యక్తి దైవభక్తి కలిగి ఉండాలి, స్త్రీలైనా సరే పురుషులైనా సరే. రెండవది వినడానికి వెళ్ళాలి. దేన్ని వినడానికి? వాక్యమును, ప్రభు వాక్యమును వినడానికి మనం సంఘానికి వెళ్ళాలి. అంతేకాకుండా ఒక పనిని కలిగి ఉండాలి. మనం కూడా వ్యక్తిగతమైన పనులు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కష్టపడాలి. ఈ స్త్రీ దైవభక్తి కలిగి ఉంది, వాక్యమును వింటూ ఉంది, ఒక పనిని కలిగి ఉంది. మన జీవితాల్లో ఏదో ఒక పనిని చేస్తూ కష్టపడాలి, మంచి పనులను చేసి సంపాదించుకోవాలి. చూడండి ఏం చేస్తుంది? ఆమె ఓదా రంగు పొడిని అమ్ము తుయతైన పట్టణస్తురాలు 14వ వచనంలో ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది? ప్రభు ఆమె హృదయమును తెరచను గనక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఇచ్చాను. ఒక దైవజనుడు సత్యాన్ని బోధించినప్పుడు సత్యమైన మాటల మీద లక్ష్యం ఉంచాలి. ఇది దేవుని ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే నువ్వు సత్యమునే వినాలి. నేను ఆ మాటలు వింటాను, ఈ పెట్టకథలు వింటాను, బుర్రకథలు వింటానంటే కుదరదు. ఎందుకంటే ఆవిడ పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఇది 4వ క్వాలిటీ. లక్ష్యం ఉంచడం అంటే గురి కలిగి ఉండాలి. ఏదన్నా ఒక సేవకుడు మంచి విషయాన్ని, ఉన్న వాక్యాన్ని బోధించినప్పుడు తప్పకుండా మాటల యందు లక్ష్యం ఉంచడం, గురి కలిగి ఉండాలి. 15వ వచనంలో ఆమె ఇంటి వారును బాప్తిజం పొందారు. ఏం పొందారంట? ఈనాడు కుటుంబాల్లో అనేకులు బాప్తిజాలు లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఇది మత మార్పిడి కాదు. చాలా మందికి తెలియక మత మార్పిడి అంటారు. నీ మనస్సును మార్చడం. దేవుని స్వరూపములో నీవు ఉన్నావు. దేవునిలో ఉన్న గుణ లక్షణాలన్నీ నీకు రావాలి. దేవుని లక్షణాలు ఉంది కనుక నువ్వు మారాలి. నీ మనసు మంచిది కాదు, మారాలి. నీ ఆలోచనలు మంచివి కాదు, నువ్వు మారాలి. అందుకనే ప్రతి వ్యక్తి కూడా వాక్యం వినినప్పుడు, సత్యవాక్యమును వినినప్పుడు, చదివినప్పుడు వారికి ఏం కలుగుతుందంటే దేవుని ఆలోచన ఏమైందో తెలుస్తుంది. అసలు వినకుండా, చదవకుండా ఏదో వెళ్ళాం కూర్చున్నాం, అటెండెన్స్ చేసుకొని వచ్చేసామంటే నీ బ్రతుకు అలాగే ఉంటుంది. ఎందుకు? నువ్వు రక్షణ పొంది దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనప్పుడు ఆ భక్తి వ్యర్థమైనది. పెద్దలు ఒక మాట అంటారు, బాండ శుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని అంటారా లేదా? ఉందా? విన్నారా ఎప్పుడన్నా? చిత్తము, నీ యొక్క మనస్సు సరిగా ఉండాలి. అలాగే మనం చేసే వంటకాలు కూడా చేసే ఆ యొక్క పరికరాలు ఎలా ఉండాలంటే శుభ్రంగా, శుద్ధి బాగా కడగాలి, నీట్గా ఉండాలి. నీ హృదయం కూడా అలాగే ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏదో భక్తి చేసేసాం. ప్రతి ఒక్కరూ భక్తి చేస్తారు లోకంలో, ఏదో ఒక భక్తి. అయితే దేవుని ఆలోచన ఏంటంటే నీవు ఆయన మాటను వినాలి, రక్షణ పొందాలి,
రక్షణ పొంది దైవ కార్యములందు నీవు శ్రద్ధ వహించాలి. అనేకులకు సువార్తను ప్రకటించాలి. సువార్త అనగా శుభవార్త. మొట్టమొదటి నీకు నీవుగా ప్రకటించుకోవాలి. చివరికి వచ్చేసాం. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానము నుండి ఆ, దేవుడు దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు పుట్టించెను. యేసును పుట్టించెను. యేసుక్రీస్తును ఎందుకు పుట్టించాడండి? అది దేవుని ఆలోచన. దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు, అంటే నశించిపోతున్నారు వాళ్ళు, ఇశ్రాయేలీల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. మనకు కూడా రక్షకుడు అవసరం ఉంది. చూడండి, ఏదైనా ఆపద వస్తే తక్కువని రక్షక భటుల దగ్గరికి వెళ్తాం, అంటే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. లేదా న్యాయం జరగకపోతే న్యాయవాదుల దగ్గరికి వెళ్తాం. అయ్యా నాకు రక్షణ కలిగించండి. హెల్త్ బాగాలేకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్దాం. ఎందుకు? నా ప్రాణాన్ని నిలబెట్టు, రక్షించుకోవడం. అదే అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా ఈ శరీరముతో ఉన్నావు గనుక, లేదా నీవు ఆస్తి కలిగి ఉన్నావు గనుక, ఒక స్థితిలో ఉన్నావు గనుక నీకేం కావాలంటే రక్షణ కావాలి. గవర్నమెంట్లో ఒక ఇది ఉంది, అనేకమైన హక్కులు ఉంటాయి. ఆస్తి హక్కు, స్వేచ్ఛ, ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఏ ప్రాంతానికైనా వెళ్ళవచ్చు. విద్యా హక్కు, ఏ చదువులైనా చదువుకోవచ్చు, అందలేదు పౌర హక్కులు. అయితే దేవుని సంఘంలో ఉండేవారికి ఏ హక్కు ఉండాలంటే దేవుడిచ్చిన రక్షణ అనే హక్కు ఉండాలి. అందరూ పరలోక రాజ్యం వెళ్ళిపోరు, భ్రమలో ఉన్నారు. ఉన్నటువంటి వారు ఏం పొందాలంటే వాక్య జ్ఞానమును, దేవుని ఆలోచనలు ఎరగాలి. ఇక్కడ ఒక మాట రాశాను నేను, లోకములో బోధ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అవివేక తర్కములు, వంశావళులను బట్టి బోధ చేసేవారు ఉంటారు, కలహాలతో బోధ చేసేవారు ఉంటారు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదాలు వస్తూ ఉంటాయి. నిష్ప్రయోజనము, అవి ఏమైందంట? ప్రయోజనం లేదు. దేవుని ఆలోచన ఎరిగితే ప్రయోజనం కలుగుతుంది. దేవుని ఆలోచన అడగకపోతే అంత నిష్ప్రయోజనమే, వ్యర్థమునై ఉన్నవి. ఈనాడు అనేకులు వాదిస్తూ ఉంటారు, తమ మాటను నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మన మాటలు, మన యొక్క తర్కములు, వివాదములు కాదు, కానీ దేవుని ఆలోచన ఏమైందో మనం తెలుసుకోవాలి. అందుకనే తీతు పత్రికలో ఈ మాట 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటను ప్రస్తావిస్తున్నాడు. ఏమని? అవి వ్యర్థం. ఈ అవివేక తర్కాలు చేసుకోవడం కానీ, వంశావళులు, మన వంశం గొప్పది గొప్పదని చెప్పుకోవడం కూడా అనవసరం. నా కులం గొప్పదండి, నా మతం గొప్పదండి. అసలు మారవలసింది ఏంటంటే నీ వంశము, నీ మతం కాదు, నీ మనస్సు మారాలి, నీవు శుద్ధి కలిగి ఉండాలి. అందుకని కలహాలు, ధర్మశాస్త్రము కూర్చిన వివాదాలు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే నిష్ప్రయోజనము, అంటే ఉపయోగము లేనివి, నిష్ప్రయోజనము. రెండవది వ్యర్థమైనది. మన శరీరంలో కూడా, బాడీలో కానీ, మన ఇళ్లలో కానీ వ్యర్థ పదార్థాలను ఏం చేస్తాం? విసర్జిస్తూ ఉంటాం. కాలకృత్యాలు అంటే అదే. అంటే వ్యర్థమైనవి మనలోనే ఉంటే ఆ వ్యక్తి శరీరం ఏమవుతుందంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు విసర్జిస్తూ ఉంటాం. మన ఆలోచనలో, మన మాటల్లో, మన హృదయంలో వ్యర్థమైనవి ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలంటే వాక్యం చేత కడిగి వేసుకోవాలి. ఈ విషయాలు మనం గమనిస్తే దేవుని ఆలోచనను బట్టి మనం నడుచుకుంటాం దేవుని ద్వారా. రెండవది ఏంటంటే నేర్చుకోవాలి.
హెబ్రీ పత్రికలో చెప్పినట్టు 5వ అధ్యాయము 8వ వచనాన్ని పరిశీలిస్తే, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. వాక్యం విన్నప్పుడు లేదా దేవుని ఆలోచనను తెలుసుకున్న వ్యక్తులు ఏం నేర్చుకుంటారంటే విధేయత నేర్చుకుంటారు. శ్రమలు వస్తాయి. లోకంలో అందరూ సుఖంగా ఉన్నారు అనుకుంటాం మనం. అమ్మా, మీరు సుఖంగా ఉన్నారా? పొద్దున్న లేస్తే ప్రయాస. అమ్మ, మీరు ఉద్యోగానికి వస్తే ఏ సమస్య, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన శ్రమలు వస్తుంటాయి. ఏ శ్రమలు వచ్చినా ఆ శ్రమలన్నీ ఎందుకు కలుగుతూ ఉందంటే విధేయత నేర్చుకోవడానికి. యేసుక్రీస్తుకి శ్రమలు కలిగితే చూడండి, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన. మనం అంత శ్రమలేం పొందట్లేదు, సుఖవంతమైన జీవితాలు కొనసాగిస్తున్నాం. ఎప్పుడైనా నీ జీవితంలో శ్రమ వస్తే ఆనందముతో స్వీకరించాలి. మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తే. ఎవరన్నా నాకు గొప్ప హింసలు కలిగేస్తుంది, శ్రమలు కలిగేస్తుంది, కష్టపడిపోతున్నాను అనుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అందరము దేవుని కృపను బట్టి క్షేమముగా ఉన్నాం. యేసుక్రీస్తు అంత శ్రమలేమి పొందలేదు. పొందుతూ ఉన్నామా? నిజంగా చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని, యేసుక్రీస్తు పొందినంత శ్రమలు మనమేం పొందటం లేదు. కనుకనే మనము ఏదైనా ఒక శ్రమ సంభవించినప్పుడు, వచ్చినప్పుడు, మన జీవితాల్లోకి ఒక కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడే మనం ఏం నేర్చుకోవాలంటే విధేయత నేర్చుకోవాలి. ఇది దేవుని ఆలోచన. వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరూ ఏం నేర్చుకోవాలి? శ్రమలు కలిగితే విధేయత నేర్చుకోవాలి. విధేయత లేకపోతే నీవు వర్ధిల్లే అవకాశం లేదు దేవుని బిడ్డలారా. కనుక చివరి మాట ఏంటంటే, మనము యేసు క్రీస్తు యొక్క శ్రమలను చూస్తే మనం కూడా ఏం నేర్చుకుంటాం? విధేయత నేర్చుకుంటాం. కనుకనే ప్రతి వ్యక్తి దేవుని ఆలోచన ఏమైందో తెలుసుకొని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి. దేవుని ఆలోచన ఎరక్క, వాక్యమును చదవక, ప్రార్థన చేయక, దేవుని కృపక, అపోస్తలుల బోధనలు లేక, సహవాసము చేయక, దేవునితో పరిశుద్ధులతో సహవాసము లేక, ప్రభు బల్ల పాలు పంపులు పొందక, ఇష్టం వచ్చిన వారంలో మనం తీసుకుంటూ ఉంటే నువ్వు దేవుని ఆలోచన ఏం చేస్తున్నావు అంటే త్రోసేస్తూ ఉన్నావు. త్రోసి వేసినప్పుడు నీ జీవితంలో ఏం కలుగుతుందంటే నాశనము కలుగుతుంది. ఎప్పటికైనా మనం ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. పొందని వారు, అందుకనే అక్కడ ఈ ప్రవక్త మాట వినని వాడు ఏమవుతాడంట? సర్వనాశనమగును. అంటే సర్వనాశనం అయిపోయేది ఏ స్థితిలో అంటే దేవుని మాట విననప్పుడే. కాబట్టి ఇప్పటికైనా మారు మనసు లేనటువంటి బిడ్డలు ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. విననొల్లని స్థితిలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని వినాలి. బాప్తిజం పొందనటువంటి వారు వాక్యమును శ్రద్ధతో విని దేవుని వాక్యాన్ని బట్టి బాప్తిజము పొందాలి, ముంచబడాలి, రక్షణ పొందుకోవాలి, సంఘం అనే శరీరంలో చేర్చబడాలి. దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలకు వివాహం చేస్తుంటాం. వివాహం అలా చేయకపోతే వారు ఏమవుతారంటే పాడైపోయే అవకాశము ఉంటుంది. అందుకనే తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఒక ఆలోచన చేసి వారికి ఏం చేస్తారంటే వివాహము చేస్తారు. ఒంటరిగా ఉన్న వ్యక్తిని జంటగా చేస్తున్నారు. ఎందుకంటే వారి జీవితాల్లో సంతోషంగా వారు ఉండాలి. నీవు కూడా ఈ ఒంటరిగా ఉన్నావు, నీకు ఎవరో తోడుగా ఉన్నారు అనుకుంటున్నావు. నీకు యేసుక్రీస్తు తోడు కావాలి. ఇప్పుడు మనుషులందరూ ఒంటరి వాళ్ళే. మనం అనుకుంటాం, అబ్బా మా ఆవిడ భలే ప్రేమించేస్తుంది నన్ను అనుకుంటాం. భార్య నిజంగా ప్రేమించట్లేదు. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు అనుకుంటారు, తల్లిదండ్రులు నిజంగా ప్రేమించట్లేదు. అలాగే నా ఫ్రెండ్స్ బాగా ప్రేమిస్తున్నారు నన్ను, నేనంటే ఎంతో ప్రాణం పెడతారండి.
నిజానికి నిజమైన ప్రేమ క్రీస్తులోనే ఉంది. నా భర్త ఎంతో ప్రేమిస్తున్నాడు అనుకున్నాం, నిజంగా నీ భర్త ప్రేమించడం లేదు. నా సేవకుడు ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నాం, సేవకుడు కూడా ప్రేమించడము లేదు. ఎవరు ప్రేమించేవారు నిజంగా? దేవుడే. వాక్యము నిన్ను ప్రేమిస్తూ ఉంది కనుక వాక్యము చేత గద్దిస్తూ ఉంది. ఆ గద్దింపును, ఆ శ్రమలను నీవు అనుభవిస్తే విధేయతను నేర్చుకుంటావు దేవుని బిడ్డ. కనుక దేవుని బిడ్డలమైన మనం ఇంతవరకు వినినటువంటి మాటలను బట్టి సువార్తకు లోబడాలి. ఒకటి. రెండవది, క్రీస్తు బోధను మనం అన్వయించుకోవడం. దాని గురించి వాదించుకోవడం అవసరం లేదు. వాక్యం చదివితే మీకు అర్థమైపోదు. మా అయ్యగారు ఇలా చెప్తారు, మీ అయ్యగారు ఇలా. మా అయ్యగారులు ఇక్కడేం ప్రధానం ఏం కాదు. ప్రాధాన్యత అయ్యగారులకు కాదు, దేవునిదే. ప్రథమ స్థానం ఎవరిదంటే దేవునిది. రెండవది బైబిల్ది. మూడవది దేవుని ఆలోచన. నాలుగవది సంఘము, క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘం మాత్రమే. ఐదవది ఏంటంటే ఆరాధన శ్రేష్టమైనది. అందుకనే దేవుణ్ణి మనం అందరం ఎలాగ ఆరాధించాలంటే అల్లరితో కూడిన ఆటపాటలతో కాదు, ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించాలి. యోహాను సువార్త 4:23-24 వచనాలు చదివితే మనకి స్పష్టంగా దేవుని ఆలోచన ఏమైందో తెలుస్తుంది. ఆ రీతిగా మనం అందరం ఆలోచన చేసి మరణ పర్యంతము వరకు నమ్మకంగా ఉందాం. దేవుడు మనకు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే నిత్య రాజ్యం ఇవ్వబోతున్నాడు. ఆయన రాజ్యములో ఆయన ఎదుట ఒక మంచి స్థానాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. అటువంటి గొప్ప స్థానాన్ని మనం పొందుకోవడానికి ప్రయాసపడదాం. దేవుని ఆలోచనను ఎరిగి మనం ప్రవర్తిద్దాం. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆరాధన చేద్దాం. విన్న మీ అందరికీ వందనాలు.